మన చుట్టూ ఉన్న ప్రపంచం చూడ్డానికి ఎంత పద్ధతిగా, ఎంత ఖచ్చితంగా ఉంటుందో కదా. కాని అసలు నిజమేంటంటే దీని లోపల మన ఊహకు కూడా అందని ఒక వింత ప్రపంచముంది. అక్కడ రూల్స్ అన్నీ వేరే. అదే క్వాంటమ్ మెకానిక్స్. ఇది మన బ్రెయిన్కి ఒక పెద్ద పజిల్లాంటిది. పదండి ఆ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. ఒక బేస్బాల్ని గాల్లోకి విసిరితే అది ఎక్కడ పడుతుందో మనం చాలా ఖచ్చితంగా చెప్పగలం. న్యూటన్ నియమాలు అన్నీ తెలుసు. మరి మన రియాలిటీ మొత్తం ఇంతే సింపుల్గా, ఇంతే ఊహించదగినట్టుగా ఉంటుందా, లేక మన కంటికి కనిపించని ఒక పెద్ద ట్విస్ట్ ఏమైనా ఉందా? సరే, ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందు మనకు బాగా తెలిసిన ప్రపంచంతోనే మొదలుపెడదాం. అంటే మన రోజువారీ జీవితం, మన ఇంట్యూషన్కి ఈజీగా అర్థమయ్యే మన ప్రపంచమన్నమాట. ఓకే, మన రియాలిటీని 2 భాగాలుగా చూద్దాం. ఒకవైపు మన క్లాసికల్ ప్రపంచం. ఇక్కడ అన్నీ ఊహించినట్టే జరుగుతాయి, ప్రతీదీ ప్రిడిక్టబుల్. కానీ మరోవైపు క్వాంటమ్ ప్రపంచముంది. ఇది పూర్తి ఆపోజిట్. అన్నీ యాదృచ్ఛికం, వింతగా ఉంటాయి, అసలు మన కామన్ సెన్స్కి అందదు. అసలు మనకు ఎందుకిలా అనిపిస్తుంది? దానికొక సింపుల్ కారణముంది. మన బ్రెయిన్ అనేది ఒక సూపర్ సర్వైవల్ మషీన్. లక్షల ఏళ్లుగా అది మనల్ని బ్రతికించడానికే ఇవాల్వ్ అయింది. అంటే పులి తరుముకొస్తే ఎలా పరుగెత్తాలి, చెట్టు మీద నుంచి పండు పడితే ఎలా పట్టుకోవాలి, ఇలాంటి పెద్ద పెద్ద విషయాల కోసం మన బ్రెయిన్ ట్యూన్ అయ్యింది. అంతేగాని కంటికి కనిపించని చిన్న చిన్న అణువుల వింత రూల్స్ని అర్థం చేసుకోవడానికి కాదు. అందుకే క్వాంటమ్ ఫిజిక్స్ మనకు అంత విచిత్రంగా అనిపిస్తుంది. సరే, మనకు తెలిసిన ప్రపంచాన్ని కాసేపు పక్కన పెట్టి మనం చూడలేని ఆ లోతైన ప్రపంచంలోకి వెళుదాం. రియాలిటీ అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ మాట చూడండి. క్లాసికల్ మెకానిక్స్ అంతా ఒక అంచనా మాత్రమే. అంటే ఏంటి? మనం ఇప్పటిదాకా నిజమనుకున్న ఫిజిక్స్ రూల్స్ అన్నీ జస్ట్ ఒక అప్రాక్సిమేషన్ అన్నమాట. అసలైన కథ, అసలైన రియాలిటీ క్వాంటమ్ లెవెల్లో దాగుంది. ఇది అర్థం కావాలంటే మనం క్యూబిట్ గురించి తెలుసుకోవాలి. మన కంప్యూటర్లలో బిట్ ఉంటుంది కదా, దాని వాల్యూ 0 లేదా 1. లైట్ స్విచ్ లాగా ఆన్ లేదా ఆఫ్, సింపుల్. కానీ క్యూబిట్ అలా కాదు. అది ఒకేసారి ఆన్ మరియు ఆఫ్ లాగా ఉండగలదు. అంటే 0 మరియు 1 రెండూ ఒకేసారే. వినడానికే వింతగా ఉంది గదా, కాని ఈ విచిత్రమైన లక్షణమే క్వాంటమ్ కంప్యూటింగ్కి బేస్. సరే, క్వాంటమ్ ప్రపంచంలోని ఆ వింతను డైరెక్ట్గా చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. దీంతో ఆ రహస్యమేంతో తెలిసిపోతుంది. ఓకే, ఒక కణం యొక్క స్పిన్ అనే ప్రాపర్టీని మెజర్ చేద్దాం. సింపుల్గా దాని యొక్క బాణం అనుకుందాం. ఫస్ట్ దాన్ని మెజర్ చేస్తే అది పైకి ఉంది అనుకుందాం. దానికి +1 అని పేరు పెడదాం. ఇప్పుడు వెంటనే మళ్ళీ మెజర్ చేస్తే మళ్ళీ +1 వస్తుంది. ప్రెడిక్టబుల్. సరే, ఇప్పుడు మన మెజర్మెంట్ డివైస్ని పూర్తిగా రివర్స్ చేద్దాం. అంటే 180 డిగ్రీలు తిప్పుదాం. అప్పుడేమవుతుంది? రిజల్ట్ ఊహించినట్టే -1 వస్తుంది. ఇప్పటివరకు అంత నార్మల్గానే ఉంది. సో ఇప్పటిదాకా చూస్తే ఈ స్పిన్ అనేది ఒక బాణం లాంటిది. అది పైకి గాని కిందకి గాని చూపిస్తోంది. చాలా సింపుల్గా, స్ట్రేట్ ఫార్వర్డ్గా అనిపిస్తోంది కదా. వెల్, అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న. మనం స్పిన్ని +1గా సెట్ చేశాం. ఇప్పుడు మన డిటెక్టర్ని పూర్తిగా రివర్స్ చేయకుండా కేవలం 90 డిగ్రీలు పక్కకి తిప్పితే ఏమవుతుంది? కామన్ సెన్స్ ఏం చెప్తుంది? రిజల్ట్ ఏమై ఉండాలి? ఇక్కడే మన బ్రెయిన్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. మన అంచనా ప్రకారం బాణం పైకి లేదు, కిందికి లేదు, పక్కకుంది. సో రిజల్ట్ 0 రావాలి. కరెక్టే గదా. కానీ క్వాంటమ్ రియాలిటీ మనల్ని షాక్కి గురిచేస్తుంది. రిజల్ట్ ఎప్పుడూ +1 లేదా -1 మాత్రమే వస్తుంది. అది 50-50 ఛాన్స్తో. 0 అనే ఆప్షనే లేదు. ఇది మన లాజిక్కి అస్సలందదు. సో ఈ విచిత్రమైన రిజల్ట్ మనకి ఏం చెప్తోంది? క్వాంటమ్ ప్రపంచంలో రూల్స్ వేరే ఉన్నాయని, మనకు తెలిసిన రూల్స్ అక్కడ పనిచెయ్యవని. ఆ కొత్త రూల్సేంటో చూద్దాం. దీని అర్థమేంటంటే క్వాంటమ్ మెకానిక్స్లో ఒక ఈవెంట్ రిజల్ట్ ముందుగా డిసైడ్ అయి ఉండదు. ఇది మనం కాయిన్ టాస్ చేసినప్పుడు లాంటిది కాదు. కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడుతుందా, టెయిల్ పడుతుందా అనేది గాలి, ఫోర్స్ ఇలాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. మనకు ఆ వివరాలన్నీ తెలియకపోవచ్చు, కానీ రిజల్ట్ ముందే ఫిక్స్ అయి ఉంటుంది. కానీ క్వాంటంలో అలా కాదు. ప్రకృతి కూడా ఆ క్షణం వరకు ఏ నిర్ణయం తీసుకోదు. రిజల్ట్ అనేది నిజంగా ఫండమెంటల్గా ర్యాండమ్. కానీ ఇక్కడే ఇంకో సూపర్ ట్విస్ట్ ఉంది. ఓకే, ఒక సింగిల్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ ర్యాండమ్. కానీ
అదే ఎక్స్పెరిమెంట్ని వందల సార్లు, వేల సార్లు రిపీట్ చేస్తే వచ్చే రిజల్ట్స్ యావరేజ్ మాత్రం పర్ఫెక్ట్గా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ఈ యావరేజ్ మన క్లాసికల్ ఫిజిక్స్ చెప్పే కొసైన్ థీటా వాల్యూకి సరిగ్గా మ్యాచ్ అవుతుంది. అంటే ఆ ర్యాండమ్నెస్లో కూడా ఒక ఆర్డర్ దాగుందనమాట. సో ఈ విచిత్రమైన రూల్స్ అన్నీ చూశాక రియాలిటీ గురించి మనం ఆలోచించే విధానాన్నే మార్చుకోవాలి. మన బ్రెయిన్ని ఈ కొత్త రియాలిటీకి ఎలా రీవైర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఈ డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏంటి? ఫస్ట్ పాయింట్, ఒక సిస్టమ్ యొక్క క్వాంటమ్ స్టేట్ వేరు, మనం దాన్ని మెజర్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ వేరు. మనం చూడటమే ఆ రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. సెకండ్ పాయింట్, ఇండివిజువల్ క్వాంటమ్ ఈవెంట్స్ ర్యాండమ్గా ఉన్నా లక్షల కొద్ది ఈవెంట్స్ కలిస్తే మనకు కనిపించే ఈ ప్రిడిక్టబుల్ ప్రపంచం ఏర్పడుతుంది. ఆ వింతంతా యావరేజ్లో మాయమైపోతుంది. ఫైనల్గా మన కామన్ సెన్స్ అనేది ఒక లోతైన ప్రాబబిలిస్టిక్ రియాలిటీకి కేవలం ఒక అప్రాక్సిమేషన్ మాత్రమే. మనం చూసేది అసలు నిజం కాదు, దాని నీడ మాత్రమే. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. విశ్వం పునాదుల్లోనే ఇంత ర్యాండమ్నెస్ ఉంటే మరి మనం బ్రతికే ఈ ప్రపంచం ఎందుకంత ఖచ్చితంగా, ఎందుకంత పద్ధతిగా అనిపిస్తోంది? ఆ సూక్ష్మస్థాయిలోని యాదృచ్ఛికత మనం చూసే ఈ స్థూల ప్రపంచంలోని నిశ్చయత్వంగా ఎలా మారుతోంది? దీని గురించి ఆలోచించండి.